హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చూడండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూడండి. పాయింట్ టు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూర్తి వరకు చూడండి. Are you looking for a bank job opportunity in 2026? అంటే here is a great news. Union Bank of India has officially released the Apprentice Recruitment 2026 notification for 1865 vacancies across India. This is a golden opportunity for graduates to gain banking experience and improve ఎంప్లాయబిలిటీ. సో మనం యూనియన్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్షిప్కి సంబంధించిన 1865 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది 2026 సంబంధించి. సో అప్లై చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో. సో మనకు యూనియన్ బ్యాంక్ నుంచి కాబట్టి భారీ మొత్తంలో అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అప్లై చేసుకోండి. సో మనకు గ్రాడ్యుయేట్ అయినా పాస్ ఉండాలి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అట్రాక్టివ్ స్టైఫండ్ అయితే ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19 మే 2026 లాస్ట్ డేట్ ఏంటో అవుతుంది. సో అప్పటిలాగా అప్లై చేసుకోండి. సో మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాయింట్ టు పాయింట్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 29 ఏప్రిల్ 2026. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి మనకు 19 మే 2026. సో మే 19 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు మే లేదా జూన్ 2026లో మనకు ఉండవచ్చు. అలాగే కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 1 ఏప్రిల్ 2026 అయితే ఉంటుంది. అలాగే మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నాం. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు 1865 అప్రెంటిస్ పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో భారీ మొత్తంలో ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ కానీ అప్లై చేసుకోండి. వేకెన్సీ ఆర్ డిస్ట్రిబ్యూటర్ స్టేట్ వైజ్ అంటే కేటగిరీ వైజ్. అంటే ఈ పోస్టులు అనేవి మనకు స్టేట్ వైజ్ మరియు కేటగిరీ వైజ్ డివైడ్ కావడం అయితే జరిగింది. సో మనకు ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు డివైడ్ అయినో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 303 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ వాళ్ళకి 164 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 335 పోస్టులు అయితే ఉన్నాయి. డీటెయిల్డ్ బ్రేక్డౌన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్లో ఏ స్టాలకి ఎన్ని ఉన్నాయో తెలియడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ. సో కంపల్సరీగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంప్లీటెడ్ ఆన్ బిఫోర్ 1 ఏప్రిల్ 2026 లోపలే మనకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఆ డేట్ ప్రకారం మీరు కంప్లీట్ అయ్యిందో లేదో చూసుకోండి. అలాగే డిగ్రీ మస్ట్ నాట్ బి ఓల్డర్ దెన్ 4 years. అంటే 4 years కానీ ఎక్కువ ఉండకూడదు. అంటే మనకు ఆఫ్టర్ ఏప్రిల్ 2026 అయితే ఉండకూడదు అనమాట. సో అలాగే మనకు ఈ పోస్టులకు సంబంధించి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు యాజ్ అండ్ 1 ఏప్రిల్ 2026 వచ్చేసరికి మనకు మినిమం ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాలు ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 25 సంవత్సరాలు. అంటే 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపల మధ్య ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు SST వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే OBC వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. PWD క్యాండిడేట్ అయితే అప్ టు 15 years ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది PWD క్యాండిడేట్ వాళ్ళకైతే. సో అలాగే మనకు స్టైఫండ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నామంటే అలాగే మనకు స్టూడెంట్స్ మరియు డైవర్స్డ్ ఉమెన్స్ వాళ్ళకైతే అప్ టు 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే మనకు స్టైఫండ్ డీటెయిల్స్ చూసుకున్నది మనకు రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్ వాళ్ళకి ఒకలాగా, అలాగే అర్బన్ ఏరియాస్ వాళ్ళకి ఒకలాగా స్టైఫండ్ ఉండడం అనేది జరిగింది. సో ముందుగా మనం రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్ వాళ్ళకైతే 15,000 పర్ మంత్ అంటే 15,000 నెలకి రావడం అనేది జరిగింది. అలాగే అర్బన్ ఏరియాస్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే మనకు 18,000 పర్ మంత్ రావడం అనేది జరిగింది. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 20,000 20,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో అలాగే నో అడిషనల్ అలవెన్స్, ఇలాంటి అడిషనల్ అలవెన్స్ అయితే లేవన్నమాట. అలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. సో 100 మార్క్స్ మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు అంటే మనకు సబ్జెక్ట్ ఇంక్లూడ్ వచ్చేసి జనరల్ మరియు ఫైనాన్స్ అవరేజ్ నుంచి వస్తాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి
క్వాంటిటేటివ్ మరియు రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే బ్యాంకు ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. సో టోటల్ మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. సో డ్యూరేషన్ వచ్చేసి మనకు 60 minutes అనమాట. 60 నిమిషాల్లో మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి మనకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో ఎలాంటి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేయండి. సో మార్కు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ బ్యాంక్ జాబ్ కోరుకుంటున్నారో వారు ముందుగానే ప్రిపేర్ అయ్యి బ్యాంక్ జాబ్ను సంపాదించుకోండి. సో మనం తర్వాత మనకు సెకండ్ వచ్చేసి మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. సో మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్థానిక భాష పైన పట్టు ఉండాల్సి ఉంటుంది. మనకు క్యాండిడేట్స్ మస్ట్ నో ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద అప్లైడ్ స్టేట్. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామో ఆ లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. అలాగే ట్రైనింగ్ మరియు డ్యూరేషన్ వచ్చేసి మనకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year పీరియడ్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ జాబ్ బట్ అండ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇలాంటి పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ప్రైవేట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో మనకు బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి పర్మనెంట్ జాబ్ అయితే కాదు. సో అలాగే దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫాలో ది స్టెప్స్ టు అప్లై. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ అంటే కింది ఉన్న స్టెప్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ముందుగా మనకు విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ మనకు విజిట్ చేయాల్సి ఉంటుంది. అందులో రిజిస్టర్ ఆన్ NATS మరియు NAPS పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ కంపల్సరీగా ప్రింట్అవుట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగే మనకు ఈ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకైతే జనరల్ మరియు ఓబీసీ మేల్ వాళ్ళకైతే మనకు 944 ఇంక్లూడ్ GST అయితే ఉంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ మరియు ఓబీసీ మేల్ వాళ్ళకైతే 944 ఇంక్లూడింగ్ GST అయితే ఉంటుంది. అలాగే మనకు జనరల్ ఓబీసీ ఫీమేల్స్ క్యాండిడేట్కి అయితే మనకు 708 అప్లికేషన్ ఫీ నిర్ధారించడం అయితే జరిగింది వాళ్ళు. అలాగే SC ST PW క్యాండిడేట్కి అయితే 236 అప్లికేషన్ ఫీగా ఉంది. సో ఫీ ఆర్ నాన్ రీఫండబుల్ అంటే ఒకసారి పే చేసిన తర్వాత రీఫండ్ అయితే ఉండదు కాబట్టి సో జాగ్రత్తగా చూసి మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే మనకు యాక్సెప్ట్ చేయడం జరిగింది. నో హార్డ్ కాపీ సబ్మిషన్ రిక్వైర్డ్ అంటే ఎలాంటి ఫిజికల్గా ఉండదు కాబట్టి సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్ డస్ నాట్ గ్యారంటీ ఏ పర్మనెంట్ జాబ్ అంటే ఈ అప్రెంటిస్షిప్ అనేది పర్మనెంట్ జాబ్కి గ్యారంటీ కాదు కాబట్టి సో ఓన్లీ 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సో ఎలాంటి గవర్నమెంట్ జాబ్ మరియు పర్మనెంట్ జాబ్ అయితే కాదు. క్యాండిడేట్ మస్ట్ బి మెడికల్ ఫిట్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ మ్యాండటరీ. సో లోకల్ లాంగ్వేజ్ పైన పట్టు ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి వై షుడ్ అప్లై చేసుకోవాలంటే వర్క్ విత్ ఏ రిక్వైర్డ్ పబ్లిక్ బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, గ్రాంట్ రియంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఇంప్రూవ్ ఛాన్స్ ఫర్ ఫ్యూచర్ బ్యాంక్ జాబ్లో మనం స్కిల్స్ నేర్చుకోవచ్చు, అట్రాక్టివ్ మంత్లీ స్టైఫండ్ ఉంటుంది కాబట్టి దీనికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ వీడియో. సో మనకు ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి మనకు ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2020 ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ aiming to enter in the banking sector with 1865 vacancy, a structured training program and a good stipend ఉంటుంది. This is one of the most awaited banking నోటిఫికేషన్ ఆర్ చెప్పుకోవచ్చు. డోంట్ మిస్ ద డెడ్ లైన్. సో అప్లై బిఫోర్ 19th May 2026. సో లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ వీడియో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి బ్యాంక్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన వీడియో మీకు నోటిఫికేషన్ పెట్టిన వెంటనే వస్తుంది కాబట్టి సో బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.